Attention everybody. Attention everybody. మా అమ్మగారు ఇప్పుడు కొన్ని వర్డ్స్ మాట్లాడతారు. అందరూ దయచేసి ఓపికతోనే వినండి. శ్రీ దివ్యశ్రీ చక్రవర్తుల మా అమ్మగారు మాట్లాడుతుంది. అందరూ ఓపికతోనే వినాలి. జై శ్రీమన్నారాయణ. సౌండ్ విజయ్ సౌండ్ ఎక్కువ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీరు స్వామి శరణయ్యప్ప అంటే నాన్నరాయి. ఎప్పుడైతే అయ్యప్ప పూజ చేస్తున్నారో శైవము వైష్ణవము రెండు కలిపే చేస్తున్నారు. అంటే అద్వైతము ద్వైతము రెండు కలిపి చేస్తున్నారు. కాబట్టి విశిష్ట అద్వైతం కూడా వచ్చేస్తుంది. అందుకని మీరు దీనికే పలుకుతాను దానికే పలుకుతాను అనుకోకర్లేదు ఎవరు కూడా. హరిహర సుతుడు అని అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ సాయి నాకు చాలా చిన్న వయసు నుంచే తెలుసు. సాయి ఇప్పుడు ఇంత పెద్దవాడయ్యి ఒక దీక్ష తీసుకుని ఆ దీక్షలో అయ్యప్పని ప్రసన్నం చేసుకున్నాడు అని చెప్పడానికి నిన్ననే ఒక సంఘటన చెప్పాడు నాకు. ఏమని అంటే కనుక దీపాలు వెలిగించి పెట్టాను, నేను రాత్రి వచ్చి చూసేకి దీపాలు ఆరిపోయినాయి, కానీ దేవుడి పటం నుంచి ఒక వెలుగు వస్తుంది. దీపాలు లేవు, మధ్యలో నుంచి వెలుగు వస్తుంది అని అంటే అతని దీక్ష పరిపూర్ణమయ్యి అయ్యప్ప అనుగ్రహం లభించింది అనే విషయం మనకు తెలుస్తుంది. పిల్లలు ఏదైనా చేస్తూ ఉంటే పెద్దలు చక్కగా ఇక్కడ తాత నాయనమ్మ తల్లి తండ్రి వీరందరూ వెనకాలే ఉండి వీరిని ప్రోత్సహిస్తూ ముందుకి నడవడానికి మనం పిల్లల్ని కాబట్టి ఏం చేస్తుంటాం, ఎప్పుడు చూసినాం ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళాం. పిల్లలు తీసుకెళ్లకుండా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి. ధనానికి సంబంధించిన విషయాలే ఆలోచిస్తాం. అంటే మనం దేహానికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తాం, కానీ పరానికి సంబంధించిన విషయాలు ఆలోచించాం. ఈ శరీరంలో తైలం, మన కారు ఎంత దూరం వెళ్తుంది, తైలం ఉన్నంత మటుకే వెళ్తుంది కదా. మనలో తైలం ఉన్నంత మటుకే భగవంతుడిని కూడా చేరాలి. ఇహాన్ని సంపాదించాలి, పరాన్ని సంపాదించాలి. మండల దీక్ష అయ్యప్ప దీక్షలో నియమం అదే. మీరు ఈ 40 రోజుల్లో ఏదైతే సాధన చేస్తారో అది జీవితాంతం పాటించాలి అని. 40 రోజులు అయిపోగానే అందరూ ఏం చేస్తారు, ఈ వస్త్రాలను తీసుకెళ్లి నదిలో విసిరేస్తారు, రోడ్ల మీద విసిరేస్తారు. దీక్ష మాలలు కూడా రోడ్ల మీద విసిరేస్తూ ఉంటారు. కానీ ఇన్ని రోజులు పూజ చేసి ఈ మాలల్ని ప్రతిరోజు కళ్ళకద్దుకొని, అయ్యప్ప దాంట్లో ఉంటాడు కాబట్టి కళ్ళకద్దుకొని నిష్టగా దాంతో జపం చేసి దాన్ని ఎక్కడ పడేయాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పడేసేసి వాటిని కూడా మనము అంటే ఆధ్యాత్మిక విరుద్ధంగా చేస్తూ ఉంటాం. కేరళలో నేను చాలాసార్లు ప్రయాణం చేసినప్పుడు ఇది చూశాను. అయ్యప్ప దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మాలలు అనంతపద్మనాభ స్వామి దేవాలయం దగ్గర పడేయడం, బట్టలు అక్కడ వదిలేసేయడం, లేకపోతే ఇంకో చోట నదుల్లో వదిలేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ మాలల్ని మీరు ఖచ్చితంగా ఉంచుకొని వచ్చే సంవత్సరం కూడా ఇవే మాలలు మళ్ళీ మీరు ధరించే విధంగా దాన్ని శుద్ధి చేసుకుని వాడితే మీకు ఆ శక్తి ఎప్పుడు మీతోటే ఉంటుంది. ఆ శక్తి పోకుండా మీతోటే ఉండి ఆ శక్తి ద్విగుణీకృతం అవుతుంది. దానివల్ల మీ అందరికీ చాలా మంచి జరుగుతుంది. సాయి ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు. ఆ దేవాలయ నిర్మాణంలో హితోధికంగా వాళ్ళ తాతగారు నాయనమ్మ బాగా సహాయపడుతున్నారు. అలా సహాయపడటమే కాకుండా మొన్న విగ్రహాలు కూడా వచ్చాయని చెప్పారు. ఈ దేవాలయ విగ్రహాలతో పాటు మీరందరూ కూడా వీరికి చేయుతనివ్వాలి. అంటే మీరందరూ చుట్టాలు అయి ఉంటారు, ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఇంకేదైనా హిత బంధువులు అయి ఉంటారు. కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారు ఇవాళ. కాబట్టి మీరందరూ కూడా హితోధికంగా ఎంతో కొంత సాయం చేస్తూ మీ పిల్లల్ని కూడా ఇలా ఆధ్యాత్మిక మార్గంలో నడిపియాలి అని ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ ఈ పూజలు ఒక దీక్ష తీసుకోవాలి. మన పిల్లలు 1 రోజుల పట్టు ఒక దీక్ష పట్టాలి. 44 రోజుల దీక్షలో వాళ్ళకి ఆహార నియమాలు వస్తాయి, అలవాట్లు వస్తాయి. ఒక గురువుని ఎలా పాటించాలి, గురువు వెనకాల ఎలా వెళ్ళాలి అనే విషయం తెలుస్తుంది. ఎవరిని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రిని ఎంత గౌరవించాలి, ఎవరికి పూజ చేయాలి, ఎవరికి పూజ చేయకూడదు, ఇలాంటి విశేషాలు అన్నీ తెలుస్తాయి పిల్లలకి. మనం నేర్పించని విషయాలు కూడా ఈ గ్రూప్లలో వీళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. ఎంతమంది ప్రోత్సాహం చెందితే కలి అంత ప్రభావం తగ్గుతుంది. కలి ప్రభావం పెరిగిన కొద్దీ
మనము మన పిల్లలు కూడా వీటిలో సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన తరం అయిపోయి ఉండొచ్చు, మన తర్వాతి తరం వాళ్ళు కష్టపడకూడదు అని మనం అనుకుంటే వీలైనంత వరకు ప్రోత్సాహాలు అందిస్తే బాగుంటుంది. కాబట్టి అయ్యప్ప దీక్షా పరులందరూ ఒక కంకణం కట్టుకోండి. ఏంటి అని అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మాల విరమణ చేసిన తర్వాత మాలలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఖచ్చితంగా నియమాలని జీవితాంతం పాటిస్తూ వచ్చే సంవత్సరం మీరు మాల దీక్ష తీసుకునేసరికి అసలు మీరు పాటించాల్సిన నియమాలు మీకు రెగ్యులర్ అయిపోయి ఉండడం, ఇవే నియమాలు ఉంటాయి. ఈ నియమాలనే మనం నడుస్తున్న జీవితంలో కూడా పాటిస్తున్నాం. కాబట్టి మాల వేసుకున్నా మీలో తేడా ఉండదు, మాల వేసుకోకపోయినా మీలో తేడా ఉండదు. అంటే అసత్య సంభాషణ మానేయాలి, కోపతాపాలు మానేయాలి, మనం ప్రతీకారం తెచ్చుకోవడం మానేయాలి, మాంసభక్షణ మానేయాలి, అలాగే ఒకడి మీద ఒకడు చాడీలు చెప్పుకోవడం మానేయాలి. ఇవాటి రోజున మనకి ఫోన్ ఒకటి దొరికింది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికి. క్షణక్షణం చెప్పేసుకుంటున్నాం. ఇంతకుముందు అంటే లెటర్ రాయాలి కష్టపడి, ఇప్పుడు ఆ సమస్య లేదు, ఫోన్ ఎత్తు మాట్లాడు కదా. ఇలాంటివన్నిటి నుంచి మనం విరమణ పొందాలి. ఎందుకంటే వీటిలో వాళ్ళ పాపం మనం షేర్ చేసుకుంటాం. ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళ పాపం అంతా మనకు వస్తూ ఉంటుంది. అందుకని ఆ పాపాన్ని త్యజించడానికి దీక్ష ఒక మార్గం అయితే ఇవాటి రోజున సంకల్పం ఒక మార్గం అవ్వాలి అని చెప్పి ఈ సాయి తీసుకున్న దీక్షలో ఒక మంచి రెజల్యూషన్ తీసుకుందాం మనం అందరం. జయలక్ష్మీనారాయణ, జై శ్రీమన్నారాయణ.